హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో బ్రేక్ ఈవెన్ పాయింట్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరొక మెథడ్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఒకసారి చూద్దాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఇన్ రూపీస్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ అమౌంట్ ఆఫ్ సేల్స్ రూపీస్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై P/V రేషియో. P/V రేషియో అనగా P/V రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే P/V రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే P/V రేషియో రావడం జరుగుతుంది. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో మనకి కాంట్రిబ్యూషన్ రావడం జరుగుతుంది. ఎలా అనగా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో నెక్స్ట్ మనం ప్రాబ్లం ఒకసారి చూడడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ₹60,000 పర్ ఇయర్. సో ఎన్ని యూనిట్స్ అమ్మితే 60,000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా మనకి ఉంది. డిజైర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్. సో డిజైర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనము ఫార్ములా అప్లై చేస్తే డిజైర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. సేల్స్ ప్రైస్ ₹20 పర్ యూనిట్, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ₹11, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ ₹3. సో వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇచ్చారు, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ ఇచ్చారు 11,3. సో 11 ప్లస్ 3 యాడ్ చేస్తే 14 వేరియబుల్ కాస్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ₹5,40,000 పర్ ఇయర్, ఫిక్స్డ్ సెల్లింగ్ కాస్ట్ ₹2,52,000. సో 5,40,000 ప్లస్ 2,52,000 యాడ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఒకసారి చూద్దాము. 5,40,000 ప్లస్ 2,52,000 యాడ్ చేస్తే 7,92,000 రావడము జరిగింది. సో ఫిక్స్డ్ కాస్ట్ 2 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది, చూద్దాము. ఆల్రెడీ ఫార్ములాస్ నేను చెప్పాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ బై P/V రేషియో. P/V రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. డిజైర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్. ఈ విధంగా ఫార్ములాస్ మనం యూజ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ పాయింట్ మరియు డిజైర్ ప్రాఫిట్ P/V రేషియో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనము ఫార్ములా చూస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ బై P/V రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ప్లస్ ఫిక్స్డ్ సెల్లింగ్ కాస్ట్ 5,40,000 ప్లస్ 2,52,000 యాడ్ చేస్తే 7,92,000 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాము. 7,92,000. P/V రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ మనకి ఎంత ఇచ్చారు? కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 14. 11 ప్లస్ 4 మనం ఇందాక యాడ్ చేసాము, 14 రావడం జరిగింది. 20లో నుండి 14 మైనస్ చేస్తే 14. 20లో నుండి 14 మైనస్ చేస్తే 6 కాంట్రిబ్యూషన్ రావడము జరిగింది. చూడండి ఒకసారి. సేల్స్ 20 ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ 11 ప్లస్ 3 14. 20లో నుంచి 14 మైనస్ చేస్తే 6 కాంట్రిబ్యూషన్. దేర్ఫోర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 6 పర్ యూనిట్. సో ఇప్పుడు మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడము జరుగుతుంది. ఒకసారి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాము. break even point is equal to break even point in rupees is equal to fixed cost by P/V ratio. Fixed cost 7,92,000 by, so contribution మనకి ఎంత వచ్చింది ఒకసారి చూద్దాము. సో P/V రేషియో కాంట్రిబ్యూషన్ మనకి ఎంత ఉంది? 6 అంటే ఏంటి? 6 ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాము. కాంట్రిబ్యూషన్ 6. సేల్స్ ఎంత ఇచ్చారు? 20. సో 6/20 ఇంటూ 100 చేస్తే ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాము. 6 డివైడెడ్ బై 20
ఇంటూ 100 చేస్తే 30% రావడము జరిగింది. సో P/V రేషియో ఈజ్ ఈక్వల్ టు 30%. ఈ పర్సెంటేజ్ కాకుండా మనం పాయింట్స్లో చూస్తే 0.3 రావడం జరిగింది P/V రేషియో. సో ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాము. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 7,92,000 బై P/V రేషియో 0.3. సో డివైడ్ చేస్తే 7,92,000 బై 0.3 7,92,000 divide 0.3 is equal to 26,40,000. So break even point in rupees is equal to 26,40,000 break even point in rupees. So break even point in రూపీస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిజైర్ ప్రాఫిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాము. సో number of units to be sold to earn desired profit is equal to fixed cost plus desired profit by contribution. Fixed cost 7,92,000 plus desired profit 60,000 by 6. Contribution మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము, 6 రావడం జరిగింది. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ రెండు యాడ్ చేస్తే ఒకసారి యాడ్ చేసి చూద్దాము. 7,92,000 ప్లస్ 60,000 యాడ్ చేస్తే 8,52,000 రావడం జరిగింది. సో 8,52,000 డివైడెడ్ బై 6 చేస్తే 1,42,000 యూనిట్స్ రావడము జరిగింది. 1,42,000 యూనిట్స్. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ 1,42,000 యూనిట్స్. సో డిజైర్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి 1,42,000 యూనిట్స్ సేల్ చేస్తే డిజైర్ ప్రాఫిట్ రావడము జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్.